ఐ స్టడీ సెంటర్కి స్వాగతం. ఈ వీడియోలో క్వార్టర్స్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అసలు క్వార్టర్స్ని ప్రిఫర్ చేయాలా, బయట రూమ్స్ని ప్రిఫర్ చేయాలా అనే దానికోసం చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. దాన్ని క్లారిఫై చేస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ రెండు మేజర్గా మాట్లాడాలి. డబ్ల్యూఎన్సీ క్వార్టర్స్ గురించి, ఈఎన్సీ క్వార్టర్స్ గురించి. డబ్ల్యూఎన్సీ ముంబై క్వార్టర్స్ గురించి మనం మాట్లాడితే కనుక క్వార్టర్స్లో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. రోడ్డు ఫెసిలిటీ, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి, సెంటర్లో ఉంటాయి. కానీ డ్రాబ్యాక్ ఏంట్రా అంటే ఛార్జ్మెన్ కన్నా లోయర్ ఎంప్లాయ్కి లీస్ట్ 10 to 12 years పడుతుంది అలాట్ చేయడానికి. అదే ఒక ఛార్జ్మెన్కి అయితే కనుక 5 to 7 years పడుతుంది లీస్ట్. కాబట్టి మీరు జాయిన్ అవుతున్నప్పుడే 100% బయట ఏవో ఒక రూముల్లోనే ఉండడానికి ప్రయారిటీ ఇవ్వాలి. అంతే తప్ప మనకి క్వార్టర్స్ కోసం మీరు ఎక్స్పెక్ట్ చేయడం, వెయిట్ చేయడం వేస్ట్. ఇది డబ్ల్యూఎన్సీ క్వార్టర్స్ గురించి. వేరేస్ ఈఎన్సీ క్వార్టర్ గురించి మాట్లాడదాం. ఈఎన్సీ క్వార్టర్స్కి వచ్చేటప్పటికి మీకు 6 months నుంచి 1 year పడుతుంది. ఇప్పుడున్నటువంటి టైంలో అయితే 6 months నుంచి 1 year లోపు రావడానికి ఛాన్స్ ఉంది, లేదా లీస్ట్ 1 year అయినా ఖచ్చితంగా పట్టొచ్చు. అయితే ఇప్పటి వరకు క్వార్టర్స్ ఓల్డ్ క్వార్టర్స్ని మోడిఫై చేసి ఉండేవి వైజాగ్లో. ఆ క్వార్టర్స్ కాస్త ఫుల్లీ డిమాండెడ్గా ఉండేవి. వేరేస్ కొత్త ఎంప్లాయీస్ కోసం కొత్త క్వార్టర్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది 70 to 80% కన్స్ట్రక్షన్ అయిపోయింది. రాబోతున్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ కొత్త క్వార్టర్స్ని డైరెక్ట్గా అలాట్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఛార్జ్మెన్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఉండేలాంటి ఒక క్వార్టర్స్ ఉంటాయి. ఛార్జ్మెన్ కన్నా తక్కువ వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్ క్వార్టర్స్ ఉంటాయి. ఇక క్వార్టర్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి మాట్లాడదాం. ఈఎన్సీలో 3 రకాల క్వార్టర్స్ ఉంటాయి. అంటే 3 types ఆఫ్ ఎంప్లాయీస్కి 3 types ఆఫ్ క్వార్టర్స్ కింద అలాట్ చేశాడు. అంటే లొకేషన్స్. ఒకటి డాక్యార్డ్ వైజాగ్ ఏదైతే ఉందో, విశాఖపట్నం ఏదైతే ఉందో ఆ క్వార్టర్స్ని మేఘాద్రిపేట క్వార్టర్స్ అని అంటాం. వేరేస్ ఎన్ఈడిలో ఉండేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో దాన్ని ఎన్ఈడి క్వార్టర్స్ అని అంటాం. అలా కాకుండా ఈ రెండూ కాకుండా డిఫెన్స్లో వర్క్ చేస్తూ వేరే క్వార్టర్స్, అంటే వేరే కంపెనీల్లో, వేరే సెక్షన్స్లో, వేరే ఏవైతే డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తున్నారో, లైక్ మెటీరియల్ ఆర్గనైజేషన్, డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా అశోక పార్క్ క్వార్టర్స్ని అలాట్ చేస్తారు. ఇలా 3 ఏరియాల్లో ఉన్నటువంటి క్వార్టర్స్ని అలాట్ చేస్తారు. అయితే ఒక డాక్యార్డ్ విశాఖపట్నం వాళ్ళకి మేఘాద్రిపేట క్వార్టర్స్ మాత్రమే కాకుండా కావాలనుకుంటే వాళ్ళకు ఒక ఆప్షన్ ఉంటుంది. అశోక పార్క్లో ఉన్నటువంటి క్వార్టర్స్ని కూడా వాళ్ళకి చూజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వేరే అశోక పార్క్లో ఉన్నటువంటి క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ఎంప్లాయీస్ అక్కడ మాత్రమే ఉండడానికి అవుతుంది. ఇంకెక్కడికి కూడా షిఫ్ట్ అవ్వడానికి కానీ చేంజ్ అవ్వడానికి కానీ కుదరదు. ఇక క్వార్టర్స్లో ఏవైతే డాక్యార్డ్ క్వార్టర్స్ ఉన్నాయో ఆ క్వార్టర్స్లో ఉండాలి అనుకునే వాళ్ళకి అడ్వాంటేజెస్ ఏంటి అనేది మాట్లాడదాం. లాస్ట్లో కన్క్లూజన్ చెప్తాను. బిఫోర్ అడ్వాంటేజెస్ ఏంటి. ఫస్ట్, సో ఇన్సైడ్ కొద్దిగా క్లీన్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ 10 o'clock తర్వాత, నైట్ 10 o'clock తర్వాత ఎవరైనా లోపలికి ఎంటర్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్, ఐడి కార్డ్, అన్ని ప్రూఫ్లు ఉంటే తప్ప లోపలికి రావడం అవ్వదు. అంటే ఫ్యామిలీకి ఫుల్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. దీంతో పాటుగా ఒక చిన్న స్కూల్ ఉంటుంది, పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. ఇలా ఇవి మేజర్గా అక్కడ ఉండేటువంటి అడ్వాంటేజెస్. ఇక డిసడ్వాంటేజ్ ఏంటో మాట్లాడదాం. నెగటివ్స్ వచ్చేటప్పటికి ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి. సో పబ్లిక్గా బస్సులు ఏమీ ఉండవు, అలానే పబ్లిక్గా ఏ విధమైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఉండదు. మోస్ట్లీ ఇన్సైడ్ ఒక ఆటోలు ఉంటాయి. ఆ ఆటోలు ఇన్సైడ్ ఎంప్లాయీసే కొంతమంది ఆటోస్ రన్ చేస్తూ ఉన్నారు. మీకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఎప్పుడైనా డ్యూటీలో వెహికల్ మిస్ అయినా లేదా ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వచ్చినా మీరు గ్రూప్లో మెసేజ్ పెడితే మీకు ఆటో రావచ్చు పబ్లిక్గా. సెకండ్ వచ్చేటప్పటికి బయట ఒక ఆటో స్టాండ్ ఉంటుంది. అదర్వైజ్ ఏ విధమైనటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. మీరే ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు ఓన్ వెహికల్లో మాత్రమే వెళ్ళాలి. ఇది ఫస్ట్ డిసడ్వాంటేజ్. సెకండ్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇన్సైడ్ ఏ విధమైనటువంటి బ్యాంక్స్ ఉండవు. కానీ ఏవో చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న ట్రాక్ అని, రన్నింగ్ ట్రాక్ అని ఇలాంటి చిన్న ఉంటాయి తప్ప ఇంకేమీ ఉండవు. సో ఫస్ట్ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంటుంది తప్ప రిమైనింగ్ అన్నీ కూడా సిటీకి దగ్గరలోనే ఉంటాము. కానీ డ్రాబ్యాక్ ఏంటంటే ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. ఈ క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో 2 monthsకి ఒకసారి వాటర్ బిల్ అని, పవర్ బిల్ అని
సో కట్ చేస్తూ ఉంటారు. దానికి 800 నుంచి 1000 వరకు కట్ చేస్తారు. ఇక క్వార్టర్స్లో ఎక్కువగా ఎవరుంటారు? క్వార్టర్స్లో ఎక్కువగా నాన్ లోకల్ నుంచి వచ్చిన వాళ్ళు, లైక్ బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, ఏదైతే నాన్ లోకల్ నుంచి వచ్చి ఉంటారో వాళ్ళు ఎక్కువగా క్వార్టర్స్ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకనంటే ఇక్కడ ఏ విధమైనటువంటి అదర్ యాక్టివిటీస్ కానీ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉండరు కాబట్టి. వేరేస్ బయట ఎక్కువగా ఎవరు ప్రిఫర్ చేస్తారు అని అంటే లోకల్ వాళ్ళు విత్ ఇన్ ది ఏపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మోస్ట్లీ బయట ఉండడానికే ప్రయారిటీ ఇస్తారు. అయితే క్వార్టర్స్లో ఉండడం వల్ల ఒక సెక్యూరిటీ ఉంటుంది, కానీ త్రూ అవుట్ ఎండ్ వరకు కూడా, అంటే రిటైర్ అయిపోయేంత వరకు కూడా ఆ క్వార్టర్స్లో ఉండే జనము అది తప్ప నీకు వేరే లోకం గురించి కానీ వేరే ఏ విధమైనటువంటి మనం ఎదగడానికి కానీ లేదా మరొకటి క్రియేటివిటీ యాక్టివిటీస్ ఇంకోటి ఏటిలోనూ పార్టిసిపేట్ చేయడం అనేది కుదరదు. సో వేరే బయట ఉండేవాడికి ఎందులో అయినా నువ్వు ఓన్లీగా బిజినెస్ చేసుకోవాలన్నా, ఏదైనా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలన్నా, మీ పిల్లల్ని పార్టిసిపేట్ చేయించాలన్నా ఇలాంటివన్నీ కూడా లోపల కుదరదు, బయట ఉన్నవాడికి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. క్వార్టర్స్కి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దిగుదామన్నా దిగకపోయినా, సో అది అలర్ట్ చేసుకోవాలన్నా చేసుకోకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీరు క్వార్టర్స్కి అయితే అప్లై చేసుకోండి. అంటే ఆ తర్వాత డిసైడ్ అవ్వచ్చు, దగ్గరకు వచ్చాక మీరు కావాలనుకుంటే రిజెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ జాయిన్ అయినప్పుడే మీరు ఇమ్మీడియట్గా నాకు క్వార్టర్స్ కావాలనేసి జస్ట్ మీరు అప్లై చేస్తే మీకు ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు. ఆ టోకెన్ నెంబర్లో సీనియారిటీని బేస్ చేసుకొని మీకు అవైలబిలిటీని బట్టి మీకు కాల్ వస్తుంది, అప్పుడు మీరు జాయిన్ అవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి క్వార్టర్స్ కంటూ ఒక సర్క్యులర్ కానీ లేదా క్వార్టర్స్ కంటూ పర్టికులర్గా ఒక అప్లికేషన్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. స్టార్టింగే మీరు ఏం చేయాలి అని అంటే ఒక ప్రాసెస్ ఏమీ ఉండదు. మీరు జాయిన్ అయిన వెంటనే నాకు ఈ క్వార్టర్స్ కావాలని చెప్పి మనం అప్లై చేసుకోవాలి. నీకు ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు, టోకెన్ బేస్ చేసుకొని నీకు ఏదో రోజు కాల్ వస్తుంది. ఇది అప్లై చేసుకునేటువంటి ప్రాసెస్. క్వార్టర్స్ వచ్చేంత వరకు ఎవరైతే రూమ్ తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా హాస్టల్ కన్నా ఏదైనా మినిమం 6 months అయితే ఉండాలి. కాబట్టి ఎవరైనా కో ఎంప్లాయీతో షేరింగ్కి ఒక డబుల్ బెడ్రూమో సింగిల్ బెడ్రూమో తీసుకోండి. ఎందుకని అని అంటే మీకు హెచ్ఆర్ఏ అని చెప్పి 20% వస్తుంది. అరౌండ్ ఈచ్ ఎంప్లాయీకి 7,000+ వరకు రావచ్చు మన బేసిక్ని బేస్ చేసుకొని. సో 7,000+ వరకు వస్తుంది కాబట్టి డబుల్ బెడ్రూమ్లు ఖచ్చితంగా మల్కాపురం దగ్గరలో దొరుకుతాయి, కంచిరపాలెం దగ్గరలో దొరుకుతాయి, లేదా మీరు కొంచెం అడ్వాన్స్డ్గా ఉండాలి అని అనుకుంటే గాజువాకలో దొరుకుతాయి. సో ఈ 3 లొకేషన్స్లో ఏ లొకేషన్ అయినా సరే డాక్యార్డ్కి వెళ్ళడానికి వితిన్ 10 to 15 minutesలో మీరు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ ఏరియాలో రూమ్కి ప్రయారిటీ ఇవ్వండి, హాస్టల్కి కాదు. అది కూడా వీలైతే 2 members 3 members కలిపి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ విషయంలో మీరు ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే 1 or 2 days మీకు ఏమైనా స్టే చేయడానికి ఇబ్బంది అయితే మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి స్టే చేయండి. 1 week అయినా 2 weeks అయినా మాకేం ప్రాబ్లం లేదు. దొరికిన తర్వాత మీరు వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటారు కానీ. ఇది క్వార్టర్స్ కోసం మేము చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అగైన్ నేను ఆల్రెడీ ఒక గ్రూప్ని ఫామ్ చేసాము. మోర్ దాన్ 80 members గ్రూప్లో ఉన్నారు. ఎవరికైనా సరే ఒక ప్లేస్లో ఉంటున్నప్పుడు మరొక ప్లేస్లో పోస్టింగ్ వచ్చి ఉంటే ఈ రిక్రూట్మెంట్లో మీరు ఎవరైనా సరే ఆఫ్టర్ జాయినింగ్ తర్వాత ఎంప్లాయీ నెంబరు, మీ డీటెయిల్స్, మీ డిపార్ట్మెంటు, ట్రేడు ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ అన్నీ ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంటే నాకు మెసేజ్ పెడితే ఎట్ ది సేమ్ టైం అదే ట్రేడు, అదే గ్రూపు, అదే డిపార్ట్మెంట్కి సంబంధించి వేరే ఎవరైనా అడిగితే మీ 2 నెంబర్స్ని నేను పంపిస్తాము. మేము ₹1 కూడా ఛార్జ్ చేయము. దీనికోసం వేరే ఏదో మీడియేటింగ్స్ ఉంటాయి, అవి ఏమీ మేము చేయము. జస్ట్ ఎవరైనా అలా రిక్వైర్మెంట్ అడిగినప్పుడు నా దగ్గర సేమ్ క్యాడర్లో ఎవరైనా ఉంటే కనుక మీకు ఇమ్మీడియట్గా పాస్ చేస్తాం. సో కాబట్టి ప్రస్తుతం మీకు వేరే లొకేషన్లో జాబ్ వచ్చినా ఇమీడియట్గా జాయిన్ అవ్వడానికే ప్రయారిటీ ఇవ్వండి. మ్యూచువల్స్ కోసం మీరు ఈ రిక్రూట్మెంట్ కాకపోయినా నెక్స్ట్ రిక్రూట్మెంట్లో కూడా మళ్ళీ మేము ఇలాగే ఒక గ్రూప్ ఫామ్ చేస్తాం. వచ్చిన వాళ్ళందరిలోనూ మీకు ఏమైనా మ్యాచ్ అయితే కనుక మీరు ట్రాన్స్ఫర్ అవుదురు గాను. సో జస్ట్ ఇదంతా మేము చేస్తుందల్లా ఒకటే, మీరు ఖచ్చితంగా రేపన్న రోజు మా ఐ స్టడీ సెంటర్ తరపు నుంచి ఏదైనా ఒక ఎంప్లాయీ మీ కింద కానీ మీతో పాటు కానీ మీ జూనియర్ కానీ వస్తే కొంచెం మంచిగా రెస్పెక్ట్ ఇవ్వండి, మంచిగా ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేస్తారని మాత్రమే. हेलो एवरीवन, आई स्टडी की तरफ से आपका स्वागत है। तो इसमें जॉइनिंग प्रोसेस सब प्रोसेस होने के बाद इसमें बहुत सारे लोग का डाउट, क्वार्टर्स का फैसिलिटीज़ का सबको डाउट्स आ रहा है। इसका प्रोसेस बोलेंगे, ध्यान से सुनिए। क्वार्टर्स में क्या क्या फैसिलिटीज़ है ये सब आप सुनिए। अभी एक फर्स्ट WNC का, तो पहले WNC का क्वार्टर्स में आपका पूरा फैसिलिटीज़ है, सब कुछ अच्छा है। उधर सब स्कूल का फैसिलिटीज़ रहेगा, मार्केट का फैसिलिटीज़ रहेगा, क्वार्टर्स भी अच्छा रहेगा। लेकिन उधर ज़्यादा एम्प्लॉयज़ की वजह से
एक चार्जमैन का टाइम पीरियड 5 to 7 ईयर्स में आपको क्वार्टर्स का हैंड ओवर देंगे, और जो बिलो चार्जमैन है उनको 10 से 12 साल तक रहना पड़ेगा, वेटिंग लिस्ट है ये। इसका अल्टरनेट ऑप्शन आप लोकल में बाहर का या फिर कहीं रेंट में आपको फैसिलिटीज़ देखना होगा। ये है WNC का। तो लोअर का और अपर में नियरली 5 to 7 ईयर्स का, और बिलो चार्जमैन का और चार्जमैन का 10 से 12 ईयर्स तक। इस बीच में आपको क्वार्टर्स देना मुश्किल हो जाएगा, फैसिलिटीज़ नहीं है उतना, एम्प्टी क्वार्टर्स नहीं है, तो उसका अल्टरनेट ऑप्शन आपको उधर लोकल में बाहर देखना होगा। यह है WNC का। अभी ENC पूरा ऑपोजिट है। ENC का देखिए, ENC का भी पूरा क्वार्टर्स का फैसिलिटीज़ है, लोकल स्कूल्स है, लोकल मार्केट है, सब कुछ है। इसका टाइम पीरियड आपको ज्वाइनिंग के बाद 6 to 1 ईयर्स, जो भी है, चार्जमैन हो बिलो चार्जमैन हो, 6 to 1 ईयर्स में आ जाएगा। इसका भी डिमांडेड है, अच्छा क्वार्टर्स है। तो इसका डिमांड की वजह से जो ओल्ड क्वार्टर्स है वो आपके सीनियर्स को हैंड ओवर कर चुके हैं, ये उनके नाम पे हैं। तो नया क्वार्टर्स, जो नया रिक्रूटमेंट आ रहा है, उनके लिए कंस्ट्रक्शन चल रहा है। नियरली वो 70 to 80% कंप्लीट होने के लिए है। तो आपका रिक्रूटमेंट का प्रोसेस होने के अंदर 6 to 7 मंथ्स के अंदर वो भी ख़त्म हो जाएगा और नया क्वार्टर्स आपको हैंड ओवर किया जाएगा। सो नियरली आप 6 to 1 ईयर के लिए अल्टरनेट ऑप्शन देख लीजिए। नियर रफ फिगर के लिए 1 साल के लिए आप वेट कीजिए। उसके बाद आपको ज्वाइनिंग में आपको भी पूरा समझ में आ जाएगा कि क्या ऐसा क्वार्टर है, कहाँ से कैसे है, उसका प्रोसेस क्या है। ओके, अभी ध्यान से देखिए। इसमें एक है चार्जमैन के लिए डबल बेडरूम हैंड ओवर किया जाएगा और बिलो चार्जमैन के लिए सिंगल बेडरूम हैंड ओवर किया जाएगा। ये है क्वार्टर्स का डिफरेंस। तो ये ENC का क्वार्टर्स के बारे में आपको समझाया जाएगा। इसके 3 प्रकार के क्वार्टर्स है। एक है डॉकयार्ड वाले को मेघाद्रीपेटा बोल के क्वार्टर्स है, ध्यान से सुनिए, मेघाद्रीपेटा डॉकयार्ड के लिए। और एक NAD क्वार्टर्स के लिए NAD वाला ही रहेगा। इन लोग का डिफरेंस है, इसका थोड़ा डिस्टेंस रहेगा, थोड़ा क्वार्टर्स में चेंज रहेगा। और एक है जो दूसरा ब्रांचेस, जैसे एक डॉकयार्ड का NAD को छोड़ के दूसरा जो सर्विस का रहेगा, मेंटेनेंस का रहेगा, इन लोग के लिए अशोका पार्क्स बोल के एक क्वार्टर्स मिलेगा। ये 3 प्रकार के डिवाइड किए हैं। ये सब में से एक डॉकयार्ड क्वार्टर्स जो मेघाद्रीपेटा का क्वार्टर्स है, उनको एक फैसिलिटी है, आप इधर से अशोका पार्क का क्वार्टर्स आपको लग रहा है तो उधर शिफ्ट हो सकते हैं, लेकिन उधर से वाले अशोका पार्क का मेघाद्रीपेटा या फिर NAD में कहीं भी शिफ्ट नहीं होगा, और NAD वाला अशोका पार्क या मेघाद्रीपेटा में कहीं भी शिफ्ट नहीं होगा। ओनली डॉकयार्ड क्वार्टर्स वाले को ये फैसिलिटीज़ रहेगा। सो ये सब ENC के क्वार्टर्स में एक फैसिलिटीज़ है। आपको सब फैसिलिटीज़ अंदर का, एक वीकली वंस एक मार्केट रहेगा, एक पोस्ट ऑफिस और एक एलिमेंट्री स्कूल रहेगा। ये सब आपको उधर का फैसिलिटीज़ है। और आउटर्स 10 o'clock के बाद जो अगर एम्प्लॉय भी है, उसको एम्प्लॉय ID कार्ड और आधार कार्ड दिखाने से अंदर अलाउ करेगा। आउटर्स को किसी को भी आसानी से अलाउ नहीं करेगा। ये है उधर का फैसिलिटीज़। अभी उधर का नेगेटिव क्या है, डिसएडवांटेज क्या है, ये भी आपको बताया जाएगा, ध्यान से सुनिए। तो आपको उधर का सिक्योरिटी एक बताया गया था, सब बताया गया। उधर का डिसएडवांटेज, उधर का ड्रॉबैक क्या है, उधर का आपका ट्रांसपोर्ट फैसिलिटी आपका खुद का ही रहेगा। उधर बाहर का गवर्नमेंट बसेस या फिर RTC बसेस या फिर ऑटोस, ऐसा किसी का भी कुछ भी नहीं रहेगा। उधर सब लोग क्या किया है, एक व्हाट्सएप ग्रुप क्रिएट किया है, जो उधर का रेजिडेंशियल लोग, उधर का लोकल अंदर क्या एक ऑटोस रहेगा। अगर आप उस ग्रुप में कुछ इमरजेंसी रहेगा या फिर कुछ फैसिलिटीज़ चाहिए, तो आप उस ग्रुप में आप मैसेज करने से आपके ऑटोस आ जाएगा। उधर से सिटी के अंदर ही है, इसमें चिंता करने की बात नहीं है कि कहीं दूर है, वो सिटी के अंदर ही है। लेकिन रूल्स के हिसाब से बाहर का किसी भी अंदर अलाउ नहीं है। अंदर बच्चों को लेके छोटा सा पार्क रहेगा, आपके वॉकिंग के लिए थोड़ा ग्राउंड रहेगा। ये सब उधर का पोस्ट ऑफिस फैसिलिटीज़ रहेगा। और एक है उधर बैंक फैसिलिटीज़ नहीं है। उधर आपको अकाउंट खोलना है या फिर आपको कुछ बैंक ट्रांजैक्शन करना है तो आपके रेजिडेंशियल एरिया के बाहर है बैंक, वो सब आप उधर से करने जाएगा। आप एक बार जाने से पूरा समझ में आ जाएगा आपको। आपके क्वार्टर्स का वाटर बिल और करंट बिल 800 to 1000 रहेगा, और ये वाला आपको 2 महीने में एक बार काटेगा। एवरी मंथ नहीं है, एवरी 2 मंथ्स में एक बार 800 to 1000 आपके पे स्लिप में कटेगा। तो क्वार्टर्स में रहने का थोड़ा फैसिलिटीज़ है, थोड़ा नॉन फैसिलिटीज़ है। इसमें क्या है, जो क्वार्टर्स में रह रहे हैं,
ये आपका पूरा रिस्ट्रिक्शंस रहेगा। आप पर्सनली कुछ बिजनेस लगाना या फिर आप किसी दूसरे वर्क में ध्यान देना मुश्किल रहेगा, क्योंकि क्वार्टर्स का जो रह रहा है सब थोड़ा रूल्स अलग रहेगा। ये क्वार्टर्स में ज़्यादा नॉन लोकल जो है उन लोग ही मैक्सिमम हैंड ओवर करता है क्वार्टर्स। जो लोकल वाला है, जैसे पास में जो तेलंगाना आंध्र प्रदेश से जो भी है, उन लोग मैक्सिमम बाहर रहने का मीन्स फैसिलिटी है, क्योंकि उनका जो बिज़नेस में इंटरेस्ट रहता है, जैसे किसी का घर में का बिज़नेस शेयरिंग है, बाहर का काम कर सकता है, बाहर का लोग बाहर प्रेफर करते हैं। सो जैसे बिहार से है कोई मुंबई से है, इन लोग क्वार्टर्स फैसिलिटी करते हैं, क्योंकि उनको सिक्योरिटी भी ऐसे ही रहेगा उनके लिए। सिर्फ घर से ही काम है मीन्स आप क्वार्टर लीजिए, या फिर आपका बाहर का बिजनेस है, बाहर में भी कुछ शेयर करना चाहते हैं, आपके बच्चों को कुछ दूसरा स्पोर्ट्स में, बाहर का सोसाइटी में कुछ एक्टिव करना चाहते हैं, लिमिट अनलिमिटेड रहेगा ये बाहर जाने से, और क्वार्टर्स में रहने से लिमिटेड रहेगा। सो ध्यान दे के आप क्वार्टर का फैसिलिटी डिसाइड कीजिए। तो क्वार्टर्स का अप्लाई करने का प्रोसेस, उसका क्या है फॉर्मेलिटीज़ आप देखिए। आप ज्वाइनिंग होने के बाद आपके सीनियरिटी के हिसाब से आपको क्वार्टर हैंडओवर नहीं करेगा। जैसे आप ज्वाइन होते हैं, अगर आपको क्वार्टर की ज़रूरत है तो आप एक एप्लीकेशन लिखिए, उनको हैंडओवर कीजिए। वो हैंडओवर करने के बाद आप उनको ले लेंगे। उसके हिसाब से आपका सीनियरिटी के हिसाब से, ज्वाइनिंग डेट के हिसाब से आपको 6 to 1 ईयर के अंदर आपको बुलाया जाएगा कि आपको क्वार्टर वेकेट किया है, आपको अप्लाई ले सकते हैं बोल के, ऐसा इनका रहेगा। उसका 1 साल तक रहेगा उसका प्रोसेस पूरा। वेकेट होना है, सब करना है, प्रोसेस क्या है। अगर वेकेट होने से आपको जल्दी भी मिलेगा, ऐसा कंपलसरी 1 साल वो नहीं है, 6 to 1 ईयर बस टाइम पीरियड, ये है इसका प्रोसेस। तो आपको क्वार्टर्स आने का 6 to 1 ईयर तक लगेगा। तो उसके प्रोसेस में 3 प्लेसेस है जो आपके डॉकयार्ड के पास है। एक है गाजोवाका, और एक है कंचरपालम, और एक है मलकापुरम। ये तीनों आपके डॉकयार्ड के पास रहेगा। इसमें आप जैसे आपके बैचलर है, पास वाले दोस्त है, एक ही बैच है, तो 2-3 मिलके एक सिंगल बेडरूम या डबल बेडरूम लीजिए। आपको पर हेड तो नियरली HRA के प्लेस में आपको नियरली 7,000 तक आएगा। तो आप मैक्सिमम 7 से 10,000 के अंदर सिंगल बेडरूम या डबल बेडरूम मिल जाएगा। तो आप शेयर कर लीजिए। फैमिली है तो पूरा आप सेपरेट ले लीजिए, लेकिन अगर बैचलर है, सब लोग पास में है, एक ही एरिया के हैं, तो ऐसे आप ले सकते हैं। तो फिर 3 प्लेसेस में से आपको ट्रांसपोर्ट के लिए, आपके डॉकयार्ड जाने के लिए पूरा फैसिलिटीज़ रहेगा। अगर थोड़ा ढूंढने में मुश्किल हो रहा है, नॉन लोकल है, समझ में नहीं आ रहा है, तो हमारा कुरमनम पालम बोल के एक प्लेस है, उधर आई स्टडीज़ में आप रेजिडेंशियल रह सकते हैं। लेकिन थोड़ा इधर लंच डिनर थोड़ा फैसिलिटीज़ नहीं है, आप लोकल में कर सकते हैं, बस स्टे कर सकते हैं, फ्रेश अप हो सकते हैं इस इंस्टीट्यूट में। ओके, तो आपको पहले से हम लोग को डॉक्यूमेंट वेरिफिकेशन का पूरा एक्सप्लेन किया है, ज्वाइनिंग का पूरा एक्सप्लेन किया है, क्वार्टर्स का पूरा एक्सप्लेन किया है। अभी बहुत सारे लोग को म्यूचुअल चाहिए, थोड़े लोग को जो म्यूचुअल, हमारा एक ग्रुप भी बनाया गया है जिसमें 80 लोग तक है, 80% तक है। अगर आप ग्रुप म्यूचुअल चाहिए तो इस ग्रुप में हमको एक मैसेज, आपका डिटेल्स, आपका एम्प्लॉय नंबर, कहाँ से कहाँ म्यूचुअल करने से हम लोग कम्युनिकेट करेगा। इसमें कुछ चार्जेस नहीं करेगा, कुछ भी नहीं। ये ऑफिशियल जो प्रोसेस है उसका हम लोग आपको थोड़ा एडवांसली बोलेंगे। तो मीन्स इस रिक्रूटमेंट में नहीं है, नेक्स्ट रिक्रूटमेंट में भी तो आप म्यूचुअल चाहिए बोल रहे, तो आपको प्रीफर करेंगे, आपको एडवाइस देंगे। तो उसका कम जो आप दूसरे से करना चाहिए उनका डिटेल्स आपको देंगे, आपका डिटेल्स उनको देंगे, आप दोनों एक दूसरे से कम्युनिकेट करके म्यूचुअल कर सकते हैं। तो ध्यान दीजिए, आई स्टडी से जो भी हमारा स्टूडेंट आपके अंडर काम करेगा उसको थोड़ा रेस्पेक्ट दीजिए, पूरा एक्सप्लेन कीजिए। आपको भी अभी नया नेक्स्ट रिक्रूटमेंट आते आते आपको भी पूरा एक्सपीरियंस आ जाएगा कि कैसे हैंडल करना है, क्या स्टेप लेना है। उनको भी एडवाइस दीजिए, उनको भी एक्सपीरियंस दीजिए। कुछ अगर और कुछ डाउट्स है तो हमको आप पूछ सकते हैं। तो आपका पूरा ज्वाइनिंग कंप्लीट करने के बाद हमको एक बार मैसेज कीजिए। थैंक यू।